భగవంతుని గురించి, భగవంతునితో నా బంధాన్ని గురించి, చిట్టచివరకు నేను ఆయనలో ఎలా ఐక్యం కాగలను అనే దాన్ని గురించి ఆధ్యాత్మికం పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఈ లోకంలో ఈ జన్మలోనే ఆ పరమాత్మలో చివరికి ఐక్యం కావడానికి తగిన పునాదిని నేను ఈ జీవితంలోనే వేసుకుంటే తప్ప నేను ఆయనలో ఐక్యం కాలేను. దానిని సుసాధ్యం చేసేందుకు గల మార్గం మన అంతరాత్మ మీద ధ్యానం చేయడమే. అలా ధ్యానం చేసి మనలోని ప్రవర్తనా ధోరణులను చక్కదిద్దుకోవాలి. ప్రేమించటం, సేవ చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. ప్రేమించని దానికి నీవు సేవ చేయలేవు, సేవ చేయని దానిని నీవు ప్రేమించలేవు. ఆధ్యాత్మికం అంటే క్లుప్తంగా ఇదే. నేను చెప్పిన దానిలో కొంతైనా మీ హృదయంలోకి ఎక్కి ఉంటుందని, అది మీ జీవితాంతం వరకు మీకు సహాయపడుతుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను.